ఈ కూడికలో కూడి పాటలు పాడి ఈ కూడికకు ఏకీభవించిన బంధువులు స్నేహితులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ఈ కూడికి తరపున నేను వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి మొదటగా దేవుని సేవకుడు సామ్యూయల్ పీటరు దేవుని వాక్యాన్ని అందివ్వడానికి కృప చూపించారు. అయితే మరికొన్ని మాటలు, ముఖ్యమైన మాటలు, మరికొన్ని మాటలు మనము ఈ యొక్క కూడికలో మనము వివరించుకుని త్వరగా ఈ కూడికిని మనం ముగించుకుందామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం నుండి 39వ వచనం వరకు చదువుకుందామండి. చదవండమ్మా, నేను చదువుతున్నాను, మీరు చూడండి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైన మా దేవ, కృపగలిగిన తండ్రి, ఈ యొక్క నిరీక్షణ ఈ కూడికిలో పాటల ద్వారా స్తుతించడానికి, నీ మాటలు వివరించడానికి మీరు ఇచ్చిన కృపను పెట్టి కృతజ్ఞతలు. సిద్ధపరిచిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, నీ కుమారుడైన క్రీస్తు ప్రకటించబడడానికి కృప చూపించమని యేసు ప్రభు పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమీన్. ప్రియులరా, యొక్క సంధ్య వదిని ఈ కూడికిలోనికి వచ్చినటువంటి వారందరికీ ఏమి ఇవ్వబడుతుందంటే వాగ్దానం ఇవ్వబడుతుందన్నమాట అండి. వాగ్దానం అన్న దాన్ని మనము ఆశీర్వాదం అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఆమె ఈ భూమి మీద పాపక్షమాపణ నిమిత్తము యేసు ప్రభు వారిని అంగీకరించారన్నమాట అండి. అది అలా రాయబడి ఉందన్నమాట. అప్పుడు పరిశుద్ధాత్మను వరము వచ్చునని రాయబడి వస్తుందన్నమాట అండి. వారు ఈ భూమి మీద పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తును అంగీకరించారన్నమాట అండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలందరికీ దూరస్తులందరికీ ఈ వాగ్దానం ఉందన్నమాట అండి. ఇప్పుడు నిజంగా ఆమె పాపక్షమాపణ కలిగి పరిశుద్ధాత్మను కలిగి ఈ లోకంలో ప్రభునందు నిద్రించారన్నమాట అండి. కాబట్టి ఈ వాగ్దానము అనేది వారికి కాకుండా వారు లేనప్పటికీ కూడా పాప విముక్తి అనేది ఆ పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం అనేది, ఈ వాగ్దానము వారికి, వారి పిల్లలకి, బంధువులందరికీ కూడా ఈ వాగ్దానం ఉంది ప్రియులరా. ఇది చాలా ఆలోచనతో కూడినది. అయితే భూమి మీద ఈ వాగ్దానం ఇంకా పొందుకోవటం లేదు. ఈ వాగ్దానము ఎందుకు పొందుకోవటం లేదంటే ఒకసారి చూడండి, రోమపత్రిక. ఈ వాగ్దానము విశ్వసించిన దానిని బట్టే ఈ వాగ్దానం వస్తుందండి. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అంటే ఒకని అవిధేయత వలన భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పాపులయ్యారు. మన పూర్వీకుడు ఆదాము అనే అతను చేసినటువంటి పాపాన్ని పెట్టి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా, అందుకని అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము
26వ వచనంలో అక్కడ ఒకసారి చూస్తే, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, చూసారండి, యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనిషి వచ్చాడనమాట అండి. ఒకని నుండే భూమి మీద మనుషులందరూ కూడా పుట్టారన్నమాట అండి. ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ, ఎన్ని మతాలు ఉన్నప్పటికీ, ఎన్ని కులాలు ఉన్నప్పటికీ ఒకే మనిషి నుండి మనుషులందరూ కూడా వచ్చారని అక్కడ బైబిల్ గ్రంథము చెప్తుంది ప్రియులారా. అయితే మనుషులందరూ కూడా ఒకరి నుండి వచ్చారు. ఆ ఒకడో పాపం చేయడం వలన మనుషులందరూ ఏమయ్యారు? పాపులయ్యారు అన్నమాట అండి. మనుషులందరూ పాపులుగా ఉండి నిజంగా ఈ పాపాన పెట్టి అనేకమైనటువంటి రోగాలు కానీ, అనేకమైనటువంటి మానసిక ఒత్తిడి కానీ, అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ప్రియులారా. అలాగా ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో యేసు ప్రభు ఎంత మంచివాడు అంటేనండి, అసలు ఆదాము చేసినటువంటి పాపాన పెట్టి వీళ్ళు బాధలు అనుభవించాలి, ఎందుకు వీళ్ళ శిక్ష అనుభవించాలని చెప్పేసి యేసు ప్రభు మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని భూలోకంలోనికి వచ్చాడనమాట అండి. మనలకలాగే యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టాడు ప్రియులారా, మనుషులు పోలికగా పుట్టాడు. అదే మీరందరూ కూడా గుడ్ ఫ్రైడే మీరు చూస్తూ ఉంటారు, ఈస్టర్ చూస్తూ ఉంటారు, సిలువ వేసుకోవడం, సిలువ మీద నడవడం. ఇదేంటంటే ప్రియులారా, గుడ్ ఫ్రైడే యేసు ప్రభు సిలువ వేయబడిన రోజు. ఈస్టర్ అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన రోజు. ఇదంతా మీకు తెలుసు. దీని ద్వారా సమాజానికి అదే తెలుస్తుంది, కానీ దాని ద్వారా భూమి మీద ఉన్న మనుషులకు వచ్చినటువంటి విముక్తి అనేది, దాని వెనక ఉన్న అద్భుతమైనటువంటి సంఘటన అనేది తెలియదు ప్రియులారా. అది తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే అది ఆదాము అనే ఆ వ్యక్తి చేసినటువంటి పాపాన్ని పెట్టి మనుషులందరూ కూడా పాప భారంలోనికి వెళ్ళిపోతున్న సమయంలో యేసు ప్రభు ఆయన మనుషులందరి పాపములు ఆయన శరీరం మీద వేసుకున్నాడు. ఆయన శరీరం మీద వేసుకుని సిలువ మీదకి వెళ్ళాడు మాట అండి. అంటే వెల చెల్లించాడు మాట. మనుషులు పాపముల కొరకు ఆదాము చేసిన పాపాన్ని పెట్టి మనుషులు శిక్షలోనికి వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే మన పాపముల కొరకు వెల చెల్లించాడు ప్రియులారా. అదే మనం చదివినటువంటి సందర్భాలు. ఇప్పుడు నిజంగా ఆలోచన చేస్తే, నేను సంధ్యావధినికి నేను చెప్తున్నప్పుడు యేసు ప్రభు గురించి చెప్పానమాట అండి ప్రియులారా. అలా చెప్పడం వలన, వినడం వలన హృదయంలో ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు వారిని ఇది శరీర సంబంధమైనది కాదు, ఇది ఏదో కంటికి కనపడినది కాదు, ఇది హృదయంలో జరిగే మార్పు మాట అండి. ఇప్పుడు చర్చ్ అయినా సంఘమైనా ఏమి నేర్పిస్తుందంటే, హృదయంలో జరిగే ఆ యొక్క మార్పు, హృదయంలో జరిగే ఆ రక్షణ గురించి, హృదయంలో జరిగే వాగ్దానాన్ని గురించే చర్చిలో వివరిస్తూ ఉంటారు ప్రియులు. అంతేకాని చర్చిలో దేవుడు ఉంటాడా అనేది కాదు. దేవుడు ఎక్కడంటే మన హృదయానికి సంబంధించినది. క్రైస్తవ్యం విశ్వాస జీవితం ఏంటంటే హృదయానికి సంబంధించినది రక్షణ. కాబట్టి ఇది ఆమె హృదయంలో విశ్వసించారన్నమాట అండి. ఎవరిని విశ్వసించారంటే యేసు ప్రభు వారిని విశ్వసించారన్నమాట అండి. విశ్వసించడం వలన పాపక్షమాపణ, పరిశుద్ధాత్ముని యొక్క వరము ప్రియులరా వాగ్దానం పొందుకుంటారన్నమాట అండి. ఇది హృదయంలో విశ్వసించిన దానిని బట్టి ప్రభు మనకి అనుగ్రహిస్తారన్నమాట. అదే రోమపత్రిక 5వ అధ్యాయం, ఒకసారి ఆ మాట చూడండి, 18వ వచనము అక్కడ రాయించాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 18వ వచనం అండి. కాబట్టి మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకి ఎలాగూ కారణమగునో, అర్థమైందండి ఇది.
మనుషులందరికీ శిక్షావిధికి కారణం అవ్వడానికి ఎవరు కారకులు? ఒక్క అపరాధం. ఆ అపరాధం ఎవరు చేశారు? ఆదాము అనే ఆ వ్యక్తి చేయడం వల్ల మనుషులందరూ కూడా ఈరోజు ఒత్తుల్లోనికి పాపము చేస్తూ పాపానికి బానిస అవుతూ అన్ని విధాలుగా నలిగిపోతున్న పరిస్థితిలో యేసుప్రభు దానికి వెల చెల్లించాడన్నమాట అండి. దానికి యేసుప్రభు దానికి వెల చెల్లించాడు. ప్రియులారా, చూడండి, ఒక్కొక్కసారి మనం కూడా మాట్లాడతాం. పిల్లలు చేసే అప్పులకి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, పిల్లల్ని హింసిస్తున్నప్పుడు, పిల్లల్ని శిక్షిస్తున్నప్పుడు ఆ వెల నేను చెల్లిస్తానండి అని తల్లిదండ్రులు అయిన వారు అడుగుతారు ప్రియులారా పిల్లల పట్ల. అలాగే ఆదామును చేసినటువంటి పాపాన్ని పెట్టి మనుషులందరూ నలిగిపోతుంటే యేసుప్రభు ఆ పాపాలకి బదులు ఆయన వెల చెల్లించాడు అంతే. ఇది ఒక మతము కాదు, ఆచారం కాదు. కానీ ఇక్కడ ఒక మాట దాని తర్వాత రాయబడి ఉంది ప్రియులరా, నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమగును. అలాగే ఒక పుణ్యకార్యము వలన మనము నీతిమంతులం అయ్యామంటండి. ఒక పుణ్యకార్యము వలన జీవంలోనికి వచ్చామంటండి. అంటే పుణ్యకార్యము అంటే ఏదైనా సరే, నిజంగా మీరు చదువుకునే వాళ్ళు, మంచి ఆలోచన కలిగి ఉన్నవారు, మంచిగా వినే మనస్తత్వం కలిగి ఉన్నవారని ఈ మాట నేను ప్రియులారా నేను మీకు చెప్తున్నాను అన్నమాట అండి, దేవుని సేవకుడిగా. అదేంటంటే ఒక పుణ్యకార్యము వలన జీవంలోనికి వెళ్ళే అవకాశం ఉన్నదన్నమాట అండి. చాలామంది ఎన్నో అంటే పుణ్యం చేసి నీతిమంతులు అవ్వాలి, పరిశుద్ధులు అవ్వాలి అని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ యేసుప్రభు మన కొరకు ఒక పుణ్యకార్యం చేశాడు అన్నమాట అండి. అదేంటంటే మనుషులందరూ పాపం నిమిత్తం ఆయన శరీరం మీద వేసుకుని సిలువ మీద ఆయన అర్పించబడ్డాడు అన్నమాట అండి. సిలువ మీద ఆయన అర్పించబడ్డాడు. మనుషులందరి నిమిత్తము ఆయన అర్పించబడి మనుషుల పాపాల కొరకు ఆయన సిలువ మీద వెల చెల్లించి ఆయన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడంటే నీతిమంతులుగా చేసి, కుమారులుగా చేసి, పరిశుద్ధులుగా చేశాడన్నమాట అండి. ఇంకో మాటలో చెల్లించి ఏం చేయాలంటే వెల చెల్లించాడన్నమాట అండి. మనం అర్పించవలసినటువంటి అర్పణ మన నిమిత్తం ఆయన అర్పించాడు. మనల్ని దేన్ని విడిపించాడంటే ఆదాము చేసినటువంటి పాపములో నుండి, ఆదాము అనే వ్యక్తి చేసినటువంటి ఆ శిక్షలోంచి మనల్ని యేసుప్రభు వారు విడిపించారన్నమాట. అదే గుడ్ ఫ్రైడే, అదే ఈస్టర్ ప్రియులరా. అది ప్రజలందరికీ ఒక ఆచారంగా కావచ్చు, కానీ సిలువుని చూసి అందరూ కూడా అయ్యో కరుణామయుడిని ఎంత కొరడాలతో కొట్టారు, ఇదంతా ఏంటంటే మన పాపముల కొరకే ఆయన సిలువ మీదకి వెళ్ళాడు. కాబట్టి యేసుప్రభు వారు ఆయన్ని హృదయంలో విశ్వసించడం వలన మనకు వచ్చినది ఏంటంటే పాప విముక్తి వచ్చిందన్నమాట అండి. యేసుప్రభు వారిని విశ్వసించడం వలన మనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడన్నమాట అండి. ప్రియులరా, ఆలోచించండి. ఇంకా ఒక మాట చూడండి, ఎంత చక్కగా ఆ మాట రాయించాడో. నేను మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తాను ప్రియులరా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 29వ వచనం వరకు చూడండి. ఎంత చక్కగా బైబిల్ అనేది ఇదొక మతము కాదు, ఇదొక ఆచారం కాదు. ఎందుకంటేనండి మరి ఇదొక మంచి మార్గాన్ని మనకి చూపిస్తుంది. ఈ మాటలు వినడం వలన మరి నెమ్మది, విశ్రాంతి అనేది ఖచ్చితంగా వీటిలో నుండి వస్తుందన్నమాట అండి. చదవండి. ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇది ఆన్ చేశారమ్మా? ఓకేనా, రైట్. చూడండి, ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను అన్నారు. ఇప్పుడు మనుషులకి ఏమి లేదంటేనండి విశ్రాంతి లేదు. మనుషులకి ఏమి లేదు? విశ్రాంతి లేదు.
నెమ్మది లేదు, ఆదరణ లేదండి. ప్రియులరా, ప్రభువుని పెట్టి నేను మీతో మనవి చేసుకున్నది ఏంటంటే, విశ్రాంతి ఎందుకు లేదు? విశ్రాంతి ఎందుకు లేదంటే, ఆదాము అనే వ్యక్తి చేసినటువంటి పాపాన్ని పెట్టి మనుషులకి ఏమొచ్చింది? పాపం అనేది ఉంది. మనిషి అది ఏ రకమైన పాపం కానివ్వండి, మనిషి పాపం చేస్తున్నాడంటే భూమి మీద ఎన్నో రకాల పాపాలు ఉన్నాయి. నేను అంటున్నాను, మనిషి తనకు తానుగా పాపం చేస్తున్నాడా? ఆదాము చేసిన పాపాన్ని పెట్టి పాపం చేస్తున్నాడా? ఆదాము చేసినటువంటి పాపాన్ని పెట్టే మనిషి పాపం చేస్తున్నాడే కానీ నిజానికి మనిషి తనకు తానుగా పాపం చేయలేడు. ఆల్రెడీ పాపం అనేది నియమం ఉంది కాబట్టి మనిషి పాపం చేస్తూ ఉన్నాడు. కానీ అది చాలా ఒత్తిడిలోనికి, చాలా బాధలోనికి, చాలా ఇబ్బందులలోనికి ఎన్నో కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి ప్రియులారా. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలోనికి వెళ్ళిపోతున్నారు. సమస్యకి కారణం ఏంటంటే పాపమే. సమస్యకి కారణం ఏంటంటే పాపమే. ఆ పాపాన్ని యేసుప్రభు తన శరీరం మీద వేసుకుని ఏం చేశాడంటే సిలువ మీదకు పట్టుకుని వెళ్ళి ఆయన మన పాప శిక్షను ఆయన భరించి మనకేమిచ్చాడంటే విశ్రాంతిని అనుగ్రహించాడు మాట అండి. ఏముందండి ఇక్కడ? ఆయన అన్నాడు కదా, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడండి ఆయన. ప్రియులారా, ఆయన యొద్దకు వచ్చి మరి ఆయన మాటలు వింటున్న వారికి ఏమున్నది అంటున్నాడంటే విశ్రాంతి ఉన్నదన్నమాట అండి. విశ్రాంతి ఉన్నదన్నమాట అండి. అమ్మా ప్రభుని స్తుతించండి. విశ్రాంతి ఉందన్నమాట అండి. పాప విముక్తి, పరిశుద్ధాత్ముడి యొక్క ఆత్మ విశ్రాంతి. ఈ వాగ్దానం ఎవరికి ఉంది చెప్పండి? ఈ వాగ్దానం ఎవరికి ఉంది? మీకును, మీ పిల్లలకును, మీ దూరాస్తులందరికీ ఉన్నది ప్రియులారా. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, అప్పటికి నాకు ఊహలకు అందదన్నమాట అండి. మా అమ్మ, మా ముదుమామ కూడా నాకు తెలుసు మాట అండి. అలాగే మా నాన్నమ్మ వాళ్ళు ప్రభుని స్తుతించేవారు మాట అండి. ప్రియులారా, ఆలోచించిన అప్పుడు కూడా నాకు గ్రహింపు ఉంది. అప్పటికి నేను దేవుణ్ణి నమ్ముకోలేదు. నా పేరు అప్పుడు వీరబాబు మాట అండి. అంటే మేము కన్వర్ట్ ఫ్యామిలీ మాట అండి. కానీ నిజంగా నేను ఎన్నో చేశాను, ఎన్నో ఆటలకి వెళ్ళాను. కానీ నాకు నెమ్మది, విశ్రాంతి నాకు యేసుప్రభులో దొరికింది ప్రియులారా. అంటే ఈ వాగ్దానము ఇప్పుడు నిజంగా సంధ్య వదిని ఇక్కడ ఆమె ప్రభుని విశ్వసించి పాప విముక్తి కలిగి నీతిమంతురాలుగా మారి యేసుప్రభునందు విశ్వసించి కుమార్తెగా మారి ఆమె ఇక్కడ లేదు. ఆమె ప్రభునందు ఉంది. ప్రభు యొక్క జీవములో ఉంది. ప్రభు యొక్క మహిమలో ఉంది. కానీ వాగ్దానం అయితే ఖచ్చితంగా వారి యొక్క కుటుంబంలో ఉన్న వారి యొక్క కుమారుడికి నిజంగా వారి కుటుంబ సభ్యులందరికీ ఈ వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానము యేసుప్రభు నామములో ఈ కుటుంబంలో నెరవేరునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రియులారా, ఇది ఖచ్చితంగా ప్రభు ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానము ఆయన నెరవేరుస్తాడు. ప్రియులారా, ఆలోచించండి. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేశాడు. వాగ్దానం ఏం చేశాడంటే, ఇదిగో నీ సంతానము ఐగుప్తి అనే దేశంలో ఉంటారు. అది నెట్లో కొడితే ఆ దేశం కూడా ఉంటుంది. ఐగుప్తి అనే దేశంలో ఉంటారు. నీ సంతానం అభివృద్ధి అవుతుంది. అప్పుడు ఒక రాజు కింద నీ సంతానము బానిస అవుతారు. అయితే 400 సంవత్సరాలు అయిన తర్వాత నేనేం చేస్తానంటే మరలా దాన్ని విడిపిస్తానని అన్నాడు. ప్రియులారా, 400 సంవత్సరాలు అయినా సరే ఆ వాగ్దానాన్ని మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. అమ్మా ముగిస్తున్నాను నేను. వాగ్దానాన్ని మర్చిపోలేదు. చూసి 400 సంవత్సరాలు అంటే చూడండి, మనిషి ఎన్నాళ్ళు బ్రతుకుతారు ఇక్కడ? అంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడు అనుకోండి, అది ఎప్పటికీ అది ఉండిపోద్ది అంతే. ఆ వాగ్దానం నెరవేరుతూ ఉంటుంది. వారు లేనప్పటికీ కూడా వాగ్దానం అయితే ఖచ్చితంగా 100% భూమి మీద నెరవేరుతూ ఉంటుంది. ప్రియులారా, ఆలోచించండి. దేవునికి స్తోత్రము. ఈ వాగ్దానం ఏంటనుకున్నారు? 1 పాపక్షమాపణ, 2 పరిశుద్ధాత్మ,
ఆదరణ మనతో ఉంటాడన్నమాట అండి. నెక్స్ట్ విశ్రాంతి. ఇది మాట అండి దేవుడు యేసు ప్రభునందు విశ్వసించే వారికి వచ్చే వాగ్దానం మాట అండి. ఒకసారి చూడండి, ఒక మాట నేను చూస్తున్నాను. 10వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. 10వ అధ్యాయము 9వ వచనం అండి. అమ్మ రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాయబడి ఉందన్నమాట అండి. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడుదువు. చాలండి. సరే అండి. యేసు ప్రభువు అని వింటున్నారండి, వింటున్నారా? యేసు ప్రభువు అని హృదయంలో విశ్వసించాలన్నమాట అండి. ఏమని విశ్వసించాలంటే అది అక్కడ రాయించినటువంటి మాట అండి. దేవా, నేను ఆదాము నుండి వచ్చినటువంటి ఆ పాపాన్ని పెట్టి పాపినయ్యాను, మరి నా పాపం నిమిత్తం నువ్వు సిలువ మీద చనిపోయావు, సమాధి చేయబడ్డావో, తిరిగి 3వ దినాన లేపబడ్డావో. ఇది విశ్వసిస్తేనండి రక్షణ హృదయంలో జరుగుతుంది అన్నమాట అండి. ఇది హృదయంలో జరిగే రక్షణ మాట అండి ప్రియులారా. ఇది ఎంత గొప్ప సంగతి అంటే యేసు ప్రభు యొక్క సమాధి ఇప్పటికీ కూడా ఖాళీగా ఉంది. ఎవరి సమాధానం ఖాళీగా ఉంటుందా అమ్మా? అమ్మా ముగిస్తాను, కొంచెం శ్రద్ధగా ఆలకించండి. పెట్టినాను, పెట్టి ఓకే. అవి పక్కన పెట్టేసి కొద్దిసేపు మాట్లాడకండి, శ్రద్ధగా ఉండండి. నేను ముగిస్తాను. కూర్చోండి నాన్న, కూర్చోండి. ఇక్కడ ముగిస్తున్నానండి. నేను ఒక 10 minutesలో నేను ఈ యొక్క కార్యక్రమం ముగిస్తున్నాను. శ్రద్ధగా వినండి. యేసు ప్రభువుని ఒప్పుకోవడం గల కారణం ఏంటంటేనండి, ఆయన మనుషులు పాపం నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేపబడ్డాడు అన్నమాట అండి. ఇప్పటికీ కూడా ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన సమాధి ఖాళీగా ఉందన్నమాట అండి. యేసు ప్రభువుని నమ్మడానికి కొన్ని ఆధారాలు, కొన్ని రుజువులు ఉన్నాయన్నమాట అండి. ప్రియులరా, నిజంగా ఆలోచించండి. నిజంగా ఈ కూడికిలో ఈ వాక్యము వింటున్న మీరు అందరూ కూడా ఇది ఒక వాగ్దానంతో కూడినటువంటి మాటల మాట అండి. ఇది ఇంకో మాట చూడండి, ఆ మాట చూపించి నేను ముగిస్తాను. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాలు చూడండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను, అంటే జీవాలు ఎన్ని ఉన్నాయంట అమ్మా? జీవాలు ఎన్ని ఉన్నాయండి? 2 జీవాలు ఉన్నాయి. ఇప్పుడు జీవం విషయంలోను రాబోవు జీవము. ఇప్పుడు సంజయ్ గారు అయితే ఇప్పుడు జీవంలో వదిని అనిపించటం లేదు. ఇప్పుడు ఈ శరీరంతో జీవించే జీవితం అయిపోయింది ఆమెది. ఈ జీవితంలో ఆమె ఏం చేసిందంటే ఆదాము నుంచి వచ్చినటువంటి ఆ పాపాన్ని పెట్టి నేను పాపినయ్యాను అని ఒప్పుకున్నారన్నమాట అండి. హృదయములో విశ్వసించారు. ఆమె హృదయములో యేసుక్రీస్తుని అంగీకరించారు. నేను పాపిని, నా నిమిత్తం ఆయన సిలువలో వెల చెల్లించాడని ఆయన పుణ్యకార్యాన్ని ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రము. ఆమె ఇప్పుడు ఈ జీవితం అయిపోయింది వారిది. ఈ జీవితం అయిపోయింది. ఈ జీవితంలో దేవుని కుమారుణ్ణి ఒప్పుకున్నారు మాట. ఒక పుణ్యకార్యము నా విషయంలో ఆయన అర్పించబడ్డాడు సిలువలోనని ఆమె అంగీకరించారు. ప్రియులారా, ఇప్పుడు జీవం విషయంలో ప్రయోజనం అంటే ఇది కనిపించదు కానండి.
నిజంగా ముగిస్తున్నానండి నేను. ఇప్పుడు యేసుప్రభువుని విశ్వసించారు కదా, ఆమె ఎన్నో శ్రమలు పడ్డది కదా, ఎన్నో బలహీనత అయిపోయింది కదా, ఎంతో వేదన చెందింది, చాలా 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 బాధపడ్డది కదా అనుకోవచ్చు. ఇది వరం, ఇది హృదయంలో జరిగేది, ఇది శరీరానికి సంబంధించింది కాదు, ఇది మనుషులకు కనపడదు. ఇది హృదయంలో ఆమె రక్షణ పొందుకుంది, హృదయంలో జరిగినటువంటి రక్షణ ఇది. ప్రియులారా, ఆలోచించండి. కానీ ఇది ఆమె ఈ జీవితంలో రక్షణ పొందుకున్నారు, ఆమె యొక్క ఆత్మ మహిమలో ఉన్నారన్నమాట అండి, క్రీస్తు జీవంలో ఉన్నారు. ఈ నిజంగా యేసుప్రభు వారిని విశ్వసించే వాళ్ళు, ఆయన రక్షణ అంగీకరించే వాళ్ళు, పునరుద్ధానాన్ని అంగీకరించేవారు ఏదో చదువు సంధ్య లేని వాళ్ళు కాదండి. నిజంగా ఎంత గొప్ప వాళ్ళు కూడా నిజంగా ఆలోచన చేస్తే ఈ మార్గం దొరుకుతుంది అన్నమాట అండి. ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అయితే ఇంకో మాట చెప్తున్నాను, ఆమె దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలో ప్రయోజనము, కానీ ప్రయోజనాలు చూడలేనట్టుగా ఉంది. ఆమె ప్రయోజనం ఏం పొందింది? యేసుప్రభువుని విశ్వసించింది, యేసుప్రభువుని రక్షణ పొందుకున్న ప్రయోజనం ఏది అనే ఒక ఆలోచన తాటుసి వస్తుంది కదండి. అమ్మా, నేను అదే చెప్తున్నాను. నిజంగా యేసుప్రభు సిలువ మీద యేసుప్రభుని సిలువేస్తున్నప్పుడు ఒక దొంగ యేసుప్రభుని ఏం చేశాడంటే హేళన చేశాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించు అని ఒక దొంగ ఇలా మాట్లాడాడు. మరో దొంగ ఏమన్నాడంటే, మీరు ఎప్పుడైనా చూసారండి ఇలాగ సిలువేయడం, కుడివైపున ఎడమవైపున ఇద్దరు దొంగలు ఉంటారు కదా, చూడండి, అదైనా మీకు అర్థమవుతుంది. ఒక దొంగ ఏమంటాడంటే హేళన చేశాడు, ఒక దొంగ ఏమంటాడంటే ఇదేంటి ఆయన్ని నువ్వు అలా దూషిస్తావేటి, హేళన చేస్తావేటి, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన దేవుని కుమారుడు, మన పాపముల కొరకు ఆయన మనుషుల పోలికగా పుట్టాడు కానీ ఆయన ఏ పాపం చేయలేదని అని ఆవతల దొంగని గద్దించి, దేవుని కుమారుడా నీ రాజ్యంలోనికి వచ్చుటకు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ కుడివైపు ఉన్న దొంగ యేసుప్రభుని బతిమలాడాడు మాట అండి. అప్పుడు యేసుప్రభు శిలువ మీద కొద్దిసేపట్లో చనిపోతున్న సమయంలోనే ఏమన్నాడంటే, నువ్వు నేడే నాతో పరదేశంలో ఉందు అని ఆయనకి రక్షణ ఇచ్చా. మాట ద్వారా రక్షణ సిలువ మీద జరిగిందన్నమాట అండి. వెంటనే ప్రియులరా ముగ్గురు దొంగలను సిలువేసేశారు. కానీ అది అక్కడ యేసుప్రభుని ఒప్పుకునేటువంటి ఆ దొంగను కూడా సిలువేసేశారు. యేసుప్రభుని ఒప్పుకునేటువంటి దొంగ కూడా సిలువేయబడ్డాడు. కానీ ఇది మనుషులకి ఎలా ఉందంటే అతను చనిపోయాడు, యేసుప్రభు చనిపోయాడు, కానీ ఇది హృదయంలో జరిగే ఆ రక్షణ ప్రియులారా, ఆ వ్యక్తికి రక్షణ దొరికింది. ఆలోచించండి, ఇక్కడ రెండు జీవితాలు, దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలోనూ ప్రయోజనకరము, రాబో జీవం విషయంలో ప్రయోజనకరము. ఇప్పుడు రెండు జీవితాలు ఉన్నాయన్నమాట. దాన్ని చిన్న ఉపమానంగా నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఒక గింజ ఉన్నది కదండి, గింజ బ్రతికినప్పుడు అది ఎలా ఉంటుందంటే అది ఒంటిగా ఉంటుందన్నమాట. అది గింజ చనిపోయిన తర్వాత, అది కుళ్ళిపోయిన తర్వాత అది ఎలా కనపడుతుంది? దానిలో నుండి మొక్క వస్తుంది. ఇది రైతు సోదరులకు తెలుసు. ఒక గింజ చచ్చిపోయిన తర్వాతే మొక్క అనేది వస్తుంది. ఇంకా మనము ఒక జంతు విధానంలో చూస్తే ఒక గొంగళ పురుగు ఉంటుంది. గొంగళ పురుగు కూడా గొంగళ పురుగుగా ఉన్నప్పుడు ఆ జీవితం చాలా భయంకరంగా ఉంటుంది, చూడలేము. ఒకవేళ మన ఇంట్లో లోపల ఉన్నా సరే వెంటనే చీపురు కట్టను పట్టుకుని వచ్చి దాన్ని ఏం చేస్తాం మనము, దాన్ని బయటికి తుడిచేసే వరకు మనకు నిద్ర పట్టదు, అది ఎక్కడ మనల్ని కొడుతుందో అని భయం మాట ప్రియులారా. గొంగళ పురుగు తన జీవితము. కానీ దానికంటూ ఒక జీవితం ఉంది. మనిషి జీవితం తెలియాలని చెప్పేసి గొంగళ పురుగుని మనకి దేవుడు చూపించాడు. దేవుడు ఎంత మంచివాడంటే ఏదైనా సరే ఒక మంచిగా అర్థం చేసుకునే విధానంలో చూపించాలని మనకి ప్రయత్నం చేస్తాడు ప్రియులారా. దేవుడు అంత గొప్పవాడు మాట అండి. దేవుడు నిజంగా ఒక తండ్రి తన పిల్లల పట్ల ఎలా ఆలోచన చేస్తాడో భగవంతుడు దేవుడు కూడా భూమి మీద ఉన్న మనుషులకి దేవుడు అర్థమయ్యేటట్లుగా కొన్ని ఉదాహరణలు పెట్టాడు మనకి. అది ఏంటంటే గొంగళ పురుగు మాట. ఆ గొంగళ పురుగు తనకిచ్చినటువంటి సమయంలో అది నిద్రపోయినప్పుడు దానిలో నుండి ఏమొస్తుంది? చేతాకోక చిలుక వస్తుంది అన్నమాట ప్రియులారా. అది రంగు రెక్కలతో ఉంటుంది అన్నమాట. దాన్ని పట్టుకోవాలనిపిస్తాం. చాలామంది పిల్లలు పట్టుకోవాలనుకుంటారు, కానీ దొరుకుతుందా? అది దొరకదు. కాబట్టే దాని పోలుకలో ఉన్న చెక్క బొమ్మలు చేయించుకుని ఏం చేస్తారు?
ఇంట్లో పెట్టుకుంటారు, దొరకదు కాబట్టి. సీతాకోక చిలుక అది అందంగా ఉంటుంది కాబట్టి. మీకు ఒక విషయం తెలిసినా, అది ఒకప్పుడు ఏం జీవితం దాంది? గొంగళ పురుగు లాంటి జీవితం. గొంగళ పురుగు లాంటి జీవితంలో నుండి సీతాకోక చిలుకగా మారింది ప్రియులారా. సీతాకోక చిలుక ఇది నిజంగా ఆలోచించండి. ఈ యొక్క పాప శరీరంలో ఉన్న ఈ జీవితం అంతా కూడా వాళ్ళ క్రియలను పెట్టి, వాళ్ళ మనస్తత్వాలను పెట్టి ఏమంటారంటే, చాలామంది అన్ని రకాలుగా అంటారు కదండి, వీడు మూర్ఖుడురా, వీడు ఎన్నో రకాలుగా ఆ జంతువుల పేర్లు పెట్టి కూడా పిలుస్తారు. కానీ మీరు ఆలోచించండి, వాళ్ళు చేసిన క్రియలను పెట్టి జంతువుల పేర్లను పెట్టి కూడా పోలుస్తారు. జంతువుల పేర్లను పెట్టి కూడా పోలిస్తారు. అన్ని విధాలుగా వాళ్ళని పోలిస్తారు. కానీ మనమైతే ఇలా అంటాం. కానండి, నేను ముగిస్తున్నాను, ఈ మాటను దయచేసి మీరేనండి. ఒక వ్యక్తి తప్పు చేస్తే మనమే ఆ వ్యక్తిని ఇలా అంటాం. కానండి, యేసు ప్రభు దేవుడు అనడు ప్రియులారా. దేవుడు ఏమంటాడంటే, అసలు నిజంగా ఒక తప్పు చేసినప్పుడు తప్పు చేశాడు అని మనము నేరం మోపుతాం. కానండి, నిజంగా తప్పు దేని పెట్టి చేశాడు? ఒక పాపం చేశాడు, దొంగతనం కావచ్చు, వేరేది కావచ్చు. దేని పెట్టి చేశాడు? ఆదాము చేసిన పాపాన్ని పెట్టి పాపం చేశాడా? తనకు తానుగా పాపం చేశాడా? ఆదాము చేసిన పాపాన్ని పెట్టి అతడు తప్పు చేశాడు, పాపం చేశాడు. కానీ లోకం ఏం చేస్తుందంటే, అతను తప్పునే చూస్తుందే తప్ప, అతడు పాపం చేశాడని శిక్షిస్తుందే తప్ప, నిజంగా తప్పు ఎవరు జరిగిందంటే ఆదాము చేశాడు. ఆదాము చేసిన తప్పును పెట్టి ఇక్కడ ఈ మనిషి ఎందుకు శిక్షించబడాలని యేసుప్రభు ఆలోచించాడు. దేవుడు ఆలోచించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఇతడు ఎందుకు హింసించబడాలి? అందుచేతన ఒక మనిషి శిక్షలోనికి వెళ్ళకున్నట్టు ఆ శిక్ష యేసుప్రభు వేసుకుని, తన మీద వేసుకుని ఆయన ఏం చేశాడంటే శిలువలో ప్రాణం పెట్టాడు ప్రియులారా. శిలువలో ప్రాణం పెట్టే సంగతిని చాలామంది చూసి, ఆయన శిలువలో ఎందుకు అలా ప్రాణం పెట్టాడు, ఎలా ప్రాణం పెట్టాడు అంటే ఆయన ఏదో దొంగతనం చేశాడనో లేకపోతే ఏదో తప్పు చేశాడు అనేది కాదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడుగా, నిర్దోషి, నిష్కల్మషుడుగా ఉండి ఆయన సిలువలో పాపులందరి కొరకు బలైపోయాడు మాట అండి. ఇప్పుడు ఏదన్నా మనం అర్పణ అర్పించినప్పుడు మంచిది ఇస్తామా, పాడైపోయింది ఇస్తామా? మంచిదే కదండి ఇస్తాము. ఆయన మంచివాడు. భూమి మీద ఉన్న మనుషులందరూ పాపులు. పాపులుగా ఉన్న మంచి వాళ్ళ కొరకు ఒక మంచి అర్పణ యేసుప్రభు పరిశుద్ధుడు, నీతిమంతుడిగా ఉండి సిలువలో ఆయన అర్పించబడ్డాడు మాట. దేవునికి స్తోత్రం. ఆ అర్పణ వలన భూమి మీద ఉన్న మనుషులందరికీ ఏమొచ్చిందంటే నీతి వచ్చింది, మనుషులందరికీ జీవం వచ్చింది, మనుషులందరికీ పరిశుద్ధత వచ్చింది, విశ్రాంతి వచ్చింది. ఈ వాగ్దానము నీకును మీ పిల్లలందరికీ ఉంటుంది అన్నాడు ప్రియులారా. సంధ్య వదిని వాగ్దానము ఆమె ఇక్కడ లేనప్పటికీ ఆమె భర్తకి, పిల్లలకి, బంధువులకి, స్నేహితులందరికీ యేసు ప్రభు నామములో ఈ వాగ్దానం వారందరికీ నెరవేరును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన మా దేవ, కృపగలిగిన తండ్రి, నీ కృపా కనికిరము నాయన కుటుంబం మీద ఉంచినందుకే వందనాలు. సంధ్య వదిని ఆమె రక్షణ అది హృదయంలో జరిగింది. అది బయటికి ప్రజలకి కనపడకపోవచ్చు నాయన. 2 జీవాలు అన్నావు. ఆమె జీవము గల దేవుణ్ణి, రక్షకుడైన యేసుక్రీస్తును ఆమె హృదయంలో విశ్వసించింది. ఇది హృదయంలో జరిగే రక్షణ నాయన. మనుషులకి కనపడకపోవచ్చు తండ్రి. ఎప్పుడో ఒకప్పుడు ఈ కొడుకు ద్వారా ప్రకటింపబడినటువంటి ఆమె యొక్క రక్షణ, ఆమె పొందుకున్నటువంటి జీవము దేవా నా తండ్రి, ఈ యొక్క కూర్చుని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించును గాక అని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ రక్షణ బంధువులకును, దూరాస్తులకును, రక్త సంబంధులందరికీ, పిల్లలందరికీ ఈ వాగ్దానం ఉన్నదన్నావు నాయన. కృప చూపించండి, సహాయం దయచేయండి. వారికి కూడా పాప విముక్తి కలిగినటువంటి రక్షణ, పరిశుద్ధాత్మ అనే వరము, విశ్రాంతిని వారికి అనుగ్రహించిన ఆయన నీకు స్తోత్రములు. జీవము గల తండ్రి సహాయం దయచేయండి. ఇప్పుడు జీవము నాయన ఆమె అయితే ఇక్కడ జీవాన్ని ముగించుకుని ఆమె నాయన ముగించుకున్నారు. యేసు ప్రభు నాయన
నువ్వు వచ్చే రెండో రాకడికి నా తండ్రి ఆమె మహిమ శరీరంతో నాయన భూమి మీదకి రాబోతుంది. నాయన యేసు ప్రభువుని విశ్వసించిన వారందరూ కూడా ఆమెను చూడగలుగుతాం అన్న నిరీక్షణ వీరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రములు. ఖచ్చితంగా నా తండ్రి యేసు ప్రభువుని విశ్వసించిన వారందరికీ కూడా ఆమె మహిమలో ఉన్నదని, ఆమె మహిమ స్వరూపము మహిమ శరీరాన్ని మేము చూడబోతున్నామని మేము నమ్ముతున్నాము నాయన, విశ్వసిస్తున్నాము నాయన, నీకు స్తోత్రములు. ఈ విశ్వాసము వారి కుటుంబ సభ్యులందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మరి సంధ్య వదిని ఈ యొక్క కూడికిలో ఏకీభించిన బంధువులు, రక్త సంబంధికులు, శ్రేయాభిలాషులు వారందరికీ నాయన వాగ్దానం, ఆశీర్వాదము వారికి కూడా అనుగ్రహించునుగాకని ప్రార్థిస్తున్నాను నాయన, నీకు స్తోత్రములు. ముఖ్యంగా శ్రీనాన్నని పెట్టి నాయన, మరి లక్ష్మీ వదినిని పెట్టి నాయన మంచి పరిచర్య చేశారు నాయన, నీకు స్తోత్రములు. వారి కుమార్తె, కుమారుడు, అదేవిధంగా నాయన లక్ష్మీ వదిని వారి నాన్నగారిని పెట్టి నాయన మేడిచెట్టు వేడుకొండల గారిని పెట్టి నాయన, మరి నా తండ్రి వారి యొక్క తమ్ముడిని పెట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. వారికి కూడా రక్షణ దయచేయండి ప్రభువా. తల వంచి ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, కృప చూపించమని, నీ కృపా కనికరము నీ పిల్లల మీద ఉంచమని, సహాయం దయచేయమని, బలపరచమని యేసు ప్రభు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆశీర్వాదం ప్రార్థిస్తున్నానండి. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి ఉన్న వారందరికను, సర్వలోక పరిశుద్ధులందరికను, ఈ కూడిక ఏర్పాటు చేసినటువంటి శ్రీనన్నయ్య, వారి యొక్క కుమార్తె, కుమారుడు, బంధువులు